గతేడాది 2025లో భారతీయ సినిమా అద్భుతమైన విజయాలను సాధించింది. భారీ బడ్జెట్ యాక్షన్ సినిమాలు, హృదయాలను కదిలించే కథలు, కామెడీ సినిమాలు ప్రేక్షకులకు వినోదాన్ని అందించాయి. మోహిత్ సూరి రొమాంటిక్ సినిమా సయ్యారా, ఆదిత్యధర్ దురంధర్, రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ 1 చిత్రాలు భారీ విజయాల్ని అందుకున్నాయి. ఈ ఏడాది 2026లో కూడా చాలా మంది దర్శకులు దుమ్ము రేపడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ టాప్ ఫిల్మ్ మేకర్స్ లో ఎస్ఎస్ రాజమౌళి, కరణ్ జోహార్ నుండి సందీప్ రెడ్డి వంగ వరకు ఉన్నాయి. ఆ లిస్ట్ ఒకసారి చూద్దాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్లో ఈ సంవత్సరం అనేక ఇంట్రెస్టింగ్ సినిమాలు అందించనుంది. వివేక్ సోని దర్శకత్వం వహించిన రొమాంటిక్ డ్రామా చాంద్ మేరా దిల్లో అనన్య పాండే, లక్ష్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం 2025లో విడుదల కావాల్సి ఉంది. ఇప్పుడు ఏప్రిల్ 10న విడుదల కానుంది. కరణ్ జోహార్ భారీ స్థాయిలో ఫ్యామిలీ డ్రామా కభీ ఖుషీ కభీ గమ్ 2తో దర్శకత్వంలోకి తిరిగి వస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక నెంబర్ 1, దర్శకుడు మృగదీప్ సింగ్ లాంబా రూపొందించిన సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీ కామెడీ నాగ్ జిలాలో కార్తిక్ ఆర్యన్ ఒక కోరికలు తీర్చే పాము పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లోకి విడుదలవుతోంది. ఇక నెంబర్ 2, దురంధర్తో 2025లో దర్శకుడు ఆదిత్యధర్ రికార్డులు బద్దలు కొట్టాడు. ఇప్పుడు అతను దురంధర్ 2తో థియేటర్లలోకి రాబోతున్నారు. ఇందులో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తారు. ఈ సీక్వెల్ మార్చి 19న విడుదల కానుంది. ఇక మూడవది, మహేష్ బాబుతో కలిసి వారణాసి అనే సినిమా చేస్తున్నారు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ఇందులో ప్రియాంక చోప్రా కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ వచ్చే ఏడాది. అయితే ఈ ఏడాది ఈ సినిమాకు సంబంధించి వార్తలు రూల్ చేసే ఛాన్స్ ఉంది. ఇక నాలుగవది, పాన్ ఇండియా సినిమా రామాయణతో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ రికార్డులు క్రియేట్ చేయడానికి నితీష్ తివారీ రెడీ అవుతున్నారు. రణ్బీర్ కపూర్, సాయి పల్లవి, యష్ నటించిన ఈ సినిమా ఈ సంవత్సరం దీపావళికి థియేటర్లలో విడుదలవుతోంది. ఇక ఐదవది, షారుఖ్ ఖాన్తో కలిసి ఒక భారీ యాక్షన్ డ్రామా కింగ్ చేస్తున్నారు సిద్ధార్థ్ ఆనంద్. ఇంకా రిలీజ్ డేట్ ఫిక్స్ అవ్వలేదు. ఆరవది, ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా స్పిరిట్ చేస్తున్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఇది ఈ సంవత్సరం థియేటర్లలోకి రానుంది. దీని తర్వాత అతను రణ్బీర్ కపూర్తో యానిమల్ పార్క్ పైన దృష్టి పెడతారు. కొత్త ఏడాది 2026లో రాబోయే పాన్ ఇండియా సినిమాల కోసం ప్రేక్షకులు చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అయితే 2027లో వచ్చే కొన్ని సినిమాల కోసం ఇంకా ఎక్కువ మంది చూస్తున్నారు. అవేంటో తెలుసా? ఆ సినిమాల్లో సౌత్ స్టార్స్ నటిస్తున్నవి కొన్ని ఉన్నాయి. మరీ ముఖ్యంగా మన తెలుగు హీరోలు నటిస్తున్న పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. రణ్బీర్ కపూర్ నటించిన రామాయణం సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులతో పాటు భక్తులు కూడా సిద్ధంగా ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమా మొదటి భాగం దీపావళి 2026కి విడుదల కానుంది. దీని రెండవ భాగం 2027లో వస్తుంది. నితీష్ తివారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నారు. సీత పాత్రలో సాయి పల్లవి, హనుమంతుడి పాత్రలో సునీల్ దేవ్ కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇందులో రావణుని పాత్రలో యష్ కావడంతో కన్నడ, సౌత్ ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి కూడా ఎంతో మందిలో ఇంట్రెస్ట్ ని కలిగిస్తోన్న సినిమా. ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు మందాకినిగా ప్రియాంక చోప్రా కీలక పాత్రలో కనిపిస్తోంది. కుంభ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా స్టార్స్ ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేశారు. అందులో నందిపైన రుద్రుడిగా మహేష్ బాబు కనిపించారు. ఈ సినిమా 2027లో విడుదల కానుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న అల్లు అర్జున్ 22 కూడా 2027లో విడుదల కానుందని టాక్. కొన్ని రోజుల క్రితమే ఆ సినిమా అనౌన్స్మెంట్ వీడియో వచ్చింది. దాన్ని చూసిన తర్వాత అభిమానులు సినిమా పైన మరింత ఇంట్రెస్ట్ నెలకొంది. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న స్పిరిట్ సినిమా కోసం కూడా అభిమానులు ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు. దీనికి అర్జున్ రెడ్డి, యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ ప్రారంభమైంది. మొదట ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా దీపికా పదుకొణ్ నటించాల్సి ఉండగా ఆమె సినిమా నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం తృప్తి నటిస్తున్నారు.